ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఆర్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో మనం ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ కానీ ఈ అవుట్పుట్ ఫార్మాటింగ్ కానీ ఎందుకు వాడతామంటే మనము అవుట్పుట్ని ఫార్మాట్ చేయడానికి వాడతాము. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అలోస్ యూ టు క్రియేట్ డైనమిక్ స్ట్రింగ్స్ బై కంబైనింగ్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేసి మనం కొన్ని డైనమిక్ స్ట్రింగ్స్ ఫామ్ చేయొచ్చు బై కంబైనింగ్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. అది ఎలా చూద్దాం. ముందు స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ మెథడ్. Dot format method uses curly braces as placeholders and use dot format to insert values. సో ఇక్కడ మీరు చూడండి, ఈ డాట్ ఫార్మాట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఇవి ప్లేస్ హోల్డర్స్ లాగా తీసుకుంటుంది అండ్ డాట్ ఫార్మాట్ యూజ్ చేసి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్లో నేమ్ ఈక్వల్ టు అలిస్ తీసుకున్నాను, ఏజ్ 30 తీసుకున్నాను. ఒక ఫార్మేటెడ్ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని మై నేమ్ ఈస్, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ ఏంటి, కర్లీ బ్రేసెస్తో ప్లేస్ హోల్డర్స్ మై నేమ్ ఇస్ అనక్కడ ఇక్కడ మనకు నేమ్ అండ్ అండ్ ఐ ఆమ్ కర్లీ బ్రేసెస్ ఇయర్స్ ఓల్డ్. సో దీన్ని ఫార్మాట్ చేయాలంటే ఏం చేయాలంటే డాట్ ఫార్మాట్ వాడాలి. డాట్ ఫార్మాట్ యూజ్ చేసి ఏమేం ఫార్మాట్ చేస్తున్నాం మనము, నేమ్ అండ్ ఏజ్. సో ఈ నేమ్ అనేది ఇక్కడ ఇక్కడ తీసుకుంటుంది అండ్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో ఇలా ఈ డాట్ ఫార్మాట్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. Coming to F strings. So F strings are the most recent and recommended way to format strings. ఇప్పుడున్న పైథాన్ లేటెస్ట్ వెర్షన్లో మనం మోస్ట్లీ వాడేది ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్స్. సో ఈ ఎఫ్ స్ట్రింగ్ సింటాక్స్ ఏంటంటే యూ ప్లేస్ ఎఫ్ బిఫోర్ ది స్ట్రింగ్ అండ్ ఇన్సర్ట్ వేరియబుల్స్ డైరెక్ట్లీ విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. నేమ్ ఈక్వల్ టు అజయ్ అని తీసుకున్నాను, ఏజ్ ఈక్వల్ టు 26 అని తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏంటంటే ఎఫ్ అనేది మనము మన స్ట్రింగ్ ముందు పెట్టాలి. అండ్ ది సేమ్ వే మనం ఇక్కడ కూడా అక్కడ పెట్టినట్టే మనము కర్లీ బ్రేసెస్తో ప్లేస్ హోల్డర్స్ ఇవ్వాలి అండ్ దీని లోపల డైరెక్ట్లీ మనము వాల్యూస్ ఇవ్వాలి. దీని లోపల డైరెక్ట్లీ మనము మన వేరియబుల్స్ ఇవ్వాలి. ఈ అజయ్ అనేది ఇది కదా, ఈ వేరియబుల్ ఇవ్వాలి అండ్ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ ఇవ్వాలి. సో మనం డాట్ ఫార్మాట్లో ఏం చేస్తామండి, ఈ ఎఫ్ అనేది యూజ్ చేయము, మనము ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేయము. డైరెక్ట్ ఇక్కడ ఏమని రాస్తాము, డాట్ ఫార్మాట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్ అని ఇస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్లీ మనము ఎఫ్ అనేది మనము మన స్ట్రింగ్ ముందు పెట్టేసి ఇక్కడ ప్లేస్ హోల్డర్స్లో డైరెక్ట్ మనం వేరియబుల్ నేమ్స్ ఇస్తాము. నౌ లెట్స్ సీ డాట్ ఫార్మాట్ యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ ఈక్వల్ టు మనోజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను 22. సో డాట్ ఫార్మాట్లో మనం ఏమని చెప్పాము, మై నేమ్ ఇస్, ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ లాగా మనము కర్లీ బ్రేసెస్ పెట్టాలి, మై నేమ్ ఇస్ అండ్ మై ఏజ్ ఇస్. అండ్ డాట్ ఫాలోడ్ బై డాట్ ఫార్మాట్లో ఏమి ఇవ్వాలి మనం పారంథసిస్ లోపల, దీని లోపల మనము నేమ్ అండ్ ఏజ్ అనే వేరియబుల్స్ ఇవ్వాలి. సో ఈ నేమ్ అనే వాల్యూ ఇక్కడ వస్తుంది అండ్ ఏజ్ అనే వాల్యూ ఇక్కడ వస్తుంది. లెట్స్ సేవ్ అండ్ రన్. ఓకే, మీరు ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు, మై నేమ్ ఇస్ మనోజ్ అండ్ మై ఏజ్ ఇస్ 22 అని వచ్చింది. సో దిస్ ఈస్ అబౌట్ డాట్ ఫార్మాట్ మెథడ్. నో లెట్స్ సీ అబౌట్ ఎఫ్ స్ట్రింగ్స్. ఎఫ్ స్ట్రింగ్స్లో ఏం చేయాలండి, ఫస్ట్ ఎఫ్ పెట్టుకోవాలి, తర్వాత ఇది అవసరం లేదు కదా, అండ్ దీని లోపల మనం డైరెక్ట్ వేరియబుల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ మై నేమ్ ఇస్ మనోజ్ అండ్ మై ఏజ్ ఈస్ 22. సో ఇక్కడ మీరు రెండిటి అవుట్పుట్ చూడొచ్చు.